కుటుంబాలు, బంధుత్వాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇంతకుముందు చర్చించుకున్నాము. దానికి మనం కొనసాగింపుగానే ఈరోజు 21వ శతాబ్దంలో ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కుటుంబాల మార్పులు, అవి ఏ విధంగా మార్పులు దారితీస్తున్నాయి, మనం ఏ విధంగా కుటుంబాన్ని అర్థం చేసుకోవాలనేది ఈరోజు మనము పాఠంలో తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ అబ్బాస్ గారు మాట్లాడుతూ ఈ పాఠం చెప్తున్నాను. అయితే మీ అందరికీ తెలుసు, కుటుంబం అనేది ప్రాపంచిక సంస్థ. అది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కుటుంబం అనేది బేసిక్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబం అనేది అది ఆఫ్రికాలో అయినా, ఇండియాలో అయినా, లేకుంటే అమెరికాలో అయినా, యూరోప్ అయినా కానీ అది యూనివర్సల్ కుటుంబ సంస్థగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కుటుంబం అనేది ఏంటి అంటే ఒకటి సేఫ్ హెవెన్. సేఫ్ హెవెన్ అని అంటే ఏంటంటే అది ఒక మనకు అన్ని రకాల రక్షణ కవచము, లేకుంటే రక్షణగా ఉండే ఒక కుటుంబంగా చాలా మంది మనకు చెప్తా ఉంటారు. మీరు ఎన్నో సినిమాలు చూసా ఉంటారు, పచ్చని కుటుంబం, ఆ తర్వాత బంగారు కుటుంబం, ఇట్లాంటి ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. అంటే కుటుంబం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి ఒక సామాజిక సంస్థ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా వరకు ఇక్కడ మనకు ఏంటిది అంటే కుటుంబం అనేది అన్చేంజబుల్, అంటే అది చేంజ్ కాదు, అది ఎప్పటికీ స్టాటిక్ గా ఉంటుంది. కుటుంబం అనేది ఒక పాత సాంప్రదాయ ఆలోచన ఉంది. ఏంటి అంటే అది కుటుంబం అనేది అది విధంగా ఈ యొక్క కుటుంబం కూడా మారదు అనే ఒక ఆలోచన ఉండేది 18వ శతాబ్దం 19వ శతాబ్దం వరకు. కానీ రోజు రోజుకి ఈ యొక్క భావన మారుతుంది, కుటుంబం కూడా మారుతుంది, కుటుంబం కూడా ఆ కుటుంబ బంధాలు కూడా మారుతాయనేది మనకు కొత్తగా వస్తున్నటువంటి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు అంటే కుటుంబం అంటే ఏంటి అంటే ఒక రక్త సంబంధీకులు, అంటే నాన్న కొడుకు, లేకుంటే అమ్మ కొడుకు, లేకుంటే బంధువులు, ఇది ఒక కుటుంబంగా ఉండేది. తర్వాత కుటుంబం ఎట్లయిందంటే పెళ్లి, భార్య, అదొక కుటుంబంగా ఉండేది. ఈ రెండు కుటుంబాలు కూడా కాకుండా కొత్త కుటుంబాలు వస్తున్నాయి. అవి ఏంటంటే ఎమోషన్ మీద, కల్చరల్ మీద, అంటే సాంస్కృతికంగా ఇట్లా కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి, కొత్త కుటుంబ రూపాలు అనేటివి వస్తున్నాయి. అవి స్వలింగ సంపర్కులే కానివ్వండి, అది లేకపోతే అడాప్షన్, అంటే ఇప్పుడు దత్తత తీసుకోవడం అంటారు. మన ఊర్లలో, గ్రామీణ ప్రాంతాలలో దత్తత తీసుకోవడం అంటారు. దత్తత తీసుకోవడం కానివ్వండి, ఫ్యామిలీ బై చాయిస్ అంటే ఎంపిక ద్వారా. ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు ఉన్నారనుకోండి, కొంతమంది కుటుంబాలలో ఒక మనిషి ఆ కుటుంబంలో పుట్టకపోయినా, ఆ కుటుంబంలో పెళ్లి చేసుకోకపోయినా, ప్రేమ ఆప్యాయతలతో కూడినటువంటి కుటుంబాలు అనేటివి 20వ శతాబ్దంలో కొత్తగా రూపాంతరం చెంది వస్తున్నాయి. అంటే ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఇదేదైతే సాంప్రదాయంగా అర్థం చేసుకున్నటువంటి కుటుంబం అంటే ఒక రక్త సంబంధికులు చాలా సినిమాలలో చూసుంటారు, రక్తం పంచుకుని పుట్టిన కొడుకు అని, లేకపోతే ఇంకా రకరకాలుగా అన్నదమ్ముల అనుబంధం, అన్న చెల్లెల అనుబంధం, ఇట్లాంటి ఎన్నో మీరు పాటలు కూడా చూసే ఉంటారు. అది నీ 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 కాలు పుట్టుమచ్చనే పుడతానమ్మ చెల్లెమ్మ అనే ఒక పాట కూడా వింటారు. అంటే ఇది ఏం చెప్తుంది అంటే రక్త సంబంధం ద్వారా కుటుంబము ఏర్పడుతుంది, లేకపోతే పెళ్లి ద్వారా కుటుంబం ఏర్పడుతుంది అనేది ఈ సాంప్రదాయంగా మనం కుటుంబాన్ని అర్థం చేసుకునే ఒక పద్ధతి. అయితే కొత్త కుటుంబాలు అనేటివి ప్రపంచీకరణలో ఈ యొక్క రక్త సంబంధాలు అవసరం లేదు, లేకపోతే ఈ పెళ్లి ద్వారా వచ్చే సంబంధాలు అవసరం లేదు. ఈ కొత్త కుటుంబాలు అనేటివి అది ప్రేమ రూపంగా ఒక కుటుంబం ఏర్పడవచ్చు, లేకపోతే ఒక అడాప్షన్ దత్తత ద్వారా ఒక కుటుంబం ఏర్పడవచ్చు, లేకపోతే స్వలింగ సంపర్కుల ద్వారా ఒక కుటుంబాలు ఏర్పడవచ్చు. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఈ రకంగా ఏదో కొత్త కుటుంబం అనేది ఏర్పడవచ్చు. 4 సరగసి అంటే ఒక కుటుంబంలో అద్దె గర్భం ద్వారా కుటుంబం ఏర్పడవచ్చు. అంటే అది ఒక కొత్త కుటుంబాలు. ఈ కుటుంబాలు ఇంతకుముందు ఎప్పుడు లేవు, ఇవన్నీ కొత్త కుటుంబాలు. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పాత కుటుంబ అధ్యయనం అనేది చాలా పాతది. అది రోజు రోజుకి ఛాలెంజ్ ఆఫ్ ద న్యూ ఫ్యామిలీ సిస్టమ్ ఈస్ ఛాలెంజింగ్ ది ఓల్డ్. అంటే కొత్త కుటుంబాలు అనేది పాత కుటుంబాల యొక్క దాని యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అది అంత పాత అధ్యయనాలు ఏం చెప్తాయి, రక్తం ద్వారానే కుటుంబం, పెళ్లి ద్వారానే కుటుంబం అనే ఈ సాంప్రదాయ ఆలోచనని కొట్టిపడేస్తున్నాయి ఈ కొత్త కుటుంబాలు. ఇది ఏ విధంగా ఉంటున్నాయి 20వ శతాబ్దంలో, దీని యొక్క రూపాలేంటి, ఇది ఏ రకంగా మార్పు తీసుకుంటుంది, ఒకవేళ కొత్త కుటుంబాలలో ఆస్తిపాస్తుల యొక్క అవి ఎట్లా ఉంటాయి,
ఆ తర్వాత దాంట్లో బంధాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా మన కుటుంబాన్ని అర్థం చేసుకోవడంలో సమస్యలు మరియు సవాళ్ళను పరిశీలించాలి. అదేవిధంగా సామాజిక శాస్త్రంలో ఈ యొక్క ఆ, కుటుంబం యొక్క సిద్ధాంతాలు, దాని యొక్క ముఖ్య లక్షణాలను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి సాంస్కృతిక సిద్ధాంతకర్తలు, కల్చరల్ అనలిస్ట్, అంటే ఈ యొక్క సాంస్కృతికంగా ఏ విధంగా కుటుంబాన్ని నిర్వర్తించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీవాదులు కుటుంబం చేసిన విమర్శనం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు ఆడవాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని, ఇది మగవాళ్ళు వాళ్ళు దీన్ని ఆధిపత్యం వహించే ఒక సంస్థగా దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం, ఆ తర్వాత పితృస్వామ్య వ్యవస్థపై వాళ్ళు విమర్శలు చేయడము, అదేవిధంగా గృహహింస, కుటుంబం యొక్క చాకిరి, బండ చాకిరి అంటారే, కుటుంబాలలో బట్టలు ఉతుకోవడం, వంట చేయడం, ఇల్లు కడగడము, పిల్లల్ని స్నానం చేయించడం, పిల్లల్ని బట్టలు పంపించడం, ఇట్లా అన్ని కూడా ఈ ఆడవాళ్ళ మీదనే పడడం. ఇది ఒక బానిసత్వము అనేది ఇక్కడ మనకు ఒక స్త్రీవాదులు చేస్తున్నటువంటి, ఈ కుటుంబం మీద చేస్తున్నటువంటి విమర్శలు. అంటే ఈ స్త్రీవాదులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా కుటుంబాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి కుటుంబాన్ని కోరుకుంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా చారిత్రాత్మకంగా ఈ యొక్క కుటుంబం గురించి చదివే మానవాభివృద్ధి శాస్త్రం కూడా తన యొక్క అధ్యయన రూపాన్ని మార్చుకుంది. అది క్లాసికల్ నుంచి మోడర్న్కి వచ్చింది. అది సోషియాలజీ కూడా, సామాజిక శాస్త్రం కూడా తన యొక్క అధ్యయన విధానాన్ని అది మార్చుకుంది. ఇది ఏ రకమైనటువంటి గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనేది కూడా ఈరోజు మనము పాఠంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిచయం. మానవ సమాజంలో ముఖ్యమైన సంస్థల్లో కుటుంబం ఒకటి. సామాజిక శాస్త్రంలో కుటుంబ ప్రాథమిక మరియు సార్వత్రిక జీవ అవసరాలు, సంరక్షణ మరియు సాంఘికరణ విధులను వ్యక్తీకరణ అందించే సమాజంలోని ప్రాథమిక సంస్థగా సూచించబడింది. ఇది సార్వత్రిక సంస్థ అయినప్పటికీ సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, కుటుంబం ఏమేమి పనులు చేస్తుందయ్యా, మీరు పుట్టారు, నేను పుట్టాను, ఈ సమాజంలో ప్రతి వాళ్ళు కూడా ఒక కుటుంబంలో పుడతారు. ఏదో కొద్దిమంది అనాథలు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో పుడతారు. ఈ కుటుంబం బాధ్యతలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, అది మొదటిసారిగా జీవ అవసరాలు, మనకు కావాల్సిన తిండి, బట్ట, మరియు మనం ఉండడానికి ఈ చలి, వేడి, వీటి నుంచి కాపాడుకోవడానికి ఇల్లు అనేది ఇది మనకు ఈ యొక్క కుటుంబం అందజేస్తుంది. అదేవిధంగా సంరక్షణ అంటే మన యొక్క బాగోగులు. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మన జ్వరాన్ని మొట్టమొదటిసారిగా మన తల్లిదండ్రులు చూస్తారు. మన యొక్క బంధువులు, మన అక్కను, మన అన్నయ్యను, లేకపోతే తమ్ముడిని మనం అయితే చూస్తాం. ఇది కుటుంబం చేసే ప్రాథమిక బాధ్యత. అదేవిధంగా సాంఘీకరణ అంటే మనం ఎవరితోటి ఎలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, మన బంధువులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, మన సమాజంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక కుటుంబమే చేస్తూ ఉంది. అంటే మనిషిని ప్రాథమికంగా శిక్షణ ఇచ్చేది ఒక కుటుంబం అని చెప్పుకోవచ్చు. అందుకనే మీకు చాలా మంది వినే ఉంటారు, తల్లి తండ్రులు అనేవాళ్ళు మొట్టమొదటి టీచర్లు అంటారు. అంటే మనం పడిపోయినప్పుడు టీచర్లు పాఠాలు చెప్పడము, కాలేజ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్స్ పాఠాలు చెప్పడం అనేది అది ఒక రకమైన టీచర్స్. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా మనకు అమ్మ అనే పాఠం, అమ్మ నాన్న అనే పదాన్ని నేర్పించేది అది అమ్మ నాన్నలే. అంటే అమ్మ నాన్నలు అనేది ఫస్ట్ పేరెంట్స్ అని చెప్తారు. ఒక శిక్షలో, ఒక విద్యలో భాగంగా మనకు మొట్టమొదటి టీచర్లు ఎవరు అంటే అది అమ్మా నాన్నగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాథమిక సంస్థ. అది మీరు అమెరికాలో తీసుకోండి, లండన్లో తీసుకోండి, లేకపోతే ఆఫ్రికాలో తీసుకోండి, బంగ్లాదేశ్లో తీసుకోండి, లేకపోతే సింగపూర్లో తీసుకోండి, ఎక్కడైనా కానీ ఈ కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో ఈ 3 అవసరాలు అవి కుటుంబం అనేది ప్రాథమికంగా అది తీరుస్తుంది. ఇది సార్వత్రిక సంస్థ. ఇది ప్రపంచం సార్వత్రిక సంస్థ అంటే యూనివర్సల్ ఇన్స్టిట్యూషన్. ఎక్కడ పోయినా కానీ ఈ యొక్క కుటుంబం అనే ఒక సంస్థ మీకు అవపడుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కుటుంబం అనేది కూడా ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉంది. అంటే ఇప్పుడు మనకు అమెరికా తీసుకుంటే 80-90% ప్రజలు విడాకులు తీసుకొని రకరకాల వేరే కుటుంబాలు పెట్టడము, ఆ తర్వాత డైవర్స్ రేట్ ఎక్కువగా ఉంది. అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వైవిధ్యం కలిగిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో అయితే ఆ యొక్క డైవర్స్ రేట్ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనం కొంచెం కుటుంబ వ్యవస్థ కొంచెం పర్వాలేదని కాదు, ఇక్కడ వేరుగా ఉంది. అదే మీకు అరబ్ వేరే కంట్రీస్ అయితే అక్కడ వేరుగా ఉంటాయి. అంటే సాంస్కృతిక
ఈ కుటుంబాలలో సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయనేటివి మనము ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. కుటుంబాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మనం సాంప్రదాయ సోషియాలజీలో ఈ కుటుంబంలో ఎట్లా అర్థం చేసుకోవాలంటే, కుటుంబం యొక్క నిర్వచనం లేదు. ఇది విస్తృత అర్థంలో సాధారణ పూర్వీకులు, వారసులు అందరూ కుటుంబ వృక్షం వలె లేదా ఇరుకైన అర్థంలో వారి పిల్లలతో కలిసి జీవించే తల్లిదండ్రులుగా యూనిట్గా ఉపయోగపడతారు. అంటే ఏంటి అంటే, కుటుంబం అంటే ఏంటయ్యా అంటే, సామాజిక శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, ఇది ఒక అర్థం ఒక విస్తృత అర్థంలో ఉంది అనేది వాళ్ళు చెప్పారు. ఇది ఒక పిల్లలతో కలిసి ఒక తల్లిదండ్రులు జీవిస్తే దాన్ని మనము కుటుంబం అని చెప్పుకోవచ్చు. అదొక యూనిట్. ఆ యూనిట్ అంటే దాన్ని ఒక ఆర్థిక పరమైన, ఒక సామాజిక పరమైన, ఒక సాంఘిక పరమైన, సాంస్కృతిక పరమైన, రాజకీయ పరమైనటువంటి ఒక యూనిట్ గా మనము ఒక కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్రంలో కుటుంబం అనేది రక్తం, దాన్ని ఇంగ్లీష్ లో ఆర్గనేట్ అంటారు, లేదా వివాహం, అది రక్తాన్ని అయితే కాగ్నేట్ అంటారు, వివాహం అయితే ఆర్గనేట్ అంటారు. ఈ రెండు రకాలుగా కుటుంబం ఏర్పడుతుంది అనేది మనకు ఈ యొక్క సాంప్రదాయ సామాజిక శాస్త్రంలో తెలుస్తుంది. ఇదే కుటుంబాన్ని మనము రకరకాల పేర్లతో పిలుస్తారు. కుటుంబం అని, గ్రహం అని, కులం అని, వంశం అని, హిందీలో అయితే పరివార్ అని, ఇంగ్లీష్లో అయితే ఫ్యామిలీ అని, ఇట్లా రకరకాల, అదే ముస్లింలో అయితే ఘర్ అని, లేకపోతే పరివార్ అని, ఇట్లాంటి రకరకాల పదాలతోటి కుటుంబాన్ని మనము నిర్వర్తించడం జరుగుతుంది. ఇన్ని ఒక గృహంలో నిర్వహిస్తే దాన్ని మనం కుటుంబం అని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి రకరకాలుగా, ఇప్పుడు నేను పైన చెప్పినట్టు మీరు చాలా రకాలైనటువంటి పదాలని మనం కుటుంబం అనే పదానికి వాడతాం. మరి దీంట్లో ప్రాథమిక భావనలు ఏంటి, దీనికి నిర్వచనం ఏంటి అనేది కూడా, ఎందుకంటే నిర్వచనం అనేది చాలా ముఖ్యము. నిర్వచనం దాంతో రోజుకి నిర్వచనాలు మారుతుంటాయి. అది కుటుంబమైనా అది ఏదైనా మారుతూ ఉంటాయి. అసలు కుటుంబాలు అంటే ఏంటి, దాని భావనలు ఏంటి, నిర్వచనాలు ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. కుటుంబ పర్యాయ పదాలుగా పరిగణించబడే అనేక భావనలు ఉన్నాయి. కుటుంబం అనే పదానికి పర్యాయ పదాలుగా చాలా పదాలు ఉన్నాయి. అయితే ఈ సామాజిక శాస్త్రంలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక పదానికి ఇంకొక పదానికి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, గృహానికి కుటుంబానికి ఒకటే పదం అని అనుకుంటాం. గృహం అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్, అంటే ఒక నిర్మితి. కుటుంబం అంటే ఏంటంటే బంధాలు, ఏంటి అంటే తల్లి, తండ్రి, కొడుకు, పిల్లలు, ఇది కుటుంబం. ఈ కుటుంబం ఒక చోట జీవిస్తే దాన్ని గృహము అంటారు. దాన్ని మనం ఇప్పుడు చాలా మంది సాధారణంగా ఏం మాట్లాడతారంటే కుటుంబమును గృహం ఒకటే అని అనుకుంటారు. కానీ ఆ రెండు పదాలలో కూడా చాలా వ్యత్యాసం ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ఈ కుటుంబం అనేది తెలుసుకునేటప్పుడు దీని యొక్క ప్రాథమిక భావన, దీని నిర్వచనము, ఇవన్నీ కూడా మనం చాలా దగ్గరగానే ఉంటాయి. కానీ మనం చాలా స్పష్టంగా ఒక సామాజిక శాస్త్రవేత్తగా దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాఠంలో మనం అది కూడా తెలుసుకుంటాం. గృహానికి కుటుంబానికి రెండు తేడా, మళ్ళీసారి చెప్తున్నాను, గృహానికి కుటుంబానికి తేడా ఉంది. కుటుంబము అంటే తల్లిదండ్రులు, ఆ బంధాలు. గృహము అంటే ఈ యొక్క తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉండే ఒక నివాస స్థలాన్ని గృహం అంటారు. గృహము లేదా నివాస స్థలాన్ని పంచుకునే వ్యక్తుల సమూహంగా నిర్వచించవచ్చు. ఒక చోట వీళ్ళందరూ కలిసి ఒక చోట జీవిస్తే దాన్ని గృహము అంటారు. ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి, మా ఊర్లో మా అమ్మ, నాన్న, నేను, మా అమ్మమ్మ, మా తాతమ్మ ఉండేది, అది మా గృహం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక వ్యక్తుల సముదాయము అక్కడ ఆ గృహంలో నివసిస్తుందని మనం చెప్పుకుంటాం. దీంట్లో క్రమం తప్పకుండా భోజనం చేయడము, అంటే అమ్మ నాన్నలతో కలిసి మనం భోజనాలు చేయడము, అతను ప్రతిరోజు మనం మాట్లాడుకోవడం, ఇది ఒక గృహానికి ఒక ఉదాహరణ. అది దాంతో పాటుగా మనకు సాధారణ వంట, అంటే కామన్ కుకింగ్ పార్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు ఒకే పొయ్యి ఉంటుంది, మనకు అమ్మా నాన్నలు కానీ, అక్కలు కానీ, వదినేట్లు కానీ, ఎవరైనా ఉంటే మన కుటుంబంలో 2-3 వంట చేసుకునే అవి ఉండవు, ఒకటే ఉంటుంది, దాని మీదనే వంట చేసుకుంటారు. ఈ కామన్ కుకింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అంశంగా మనము ఈ గృహంలో చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఒకే వంట మీద ఉంటుందో, దాంట్లో తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఉంటారో దాన్ని మనం గృహంగా చెప్పుకోవాలి. ఇది వారసత్వం, వినియోగము, ఉత్పత్తి, వినియోగము, వారసత్వము, పిల్లల పెంపకము మరియు ఆశ్రమము వంటి ప్రాథమిక నివాస యూనిట్ అని మనము చెప్పుకోవచ్చు.
దీంట్లో వినియోగం అంటే మనం తినే తిండి, మనం వేసుకునే బట్టలు, మనం ఉండే ఇల్లు, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు వారసత్వం అంటే పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాటికి వారసత్వంలో కూడా ఈ యొక్క సంపద రావడం జరుగుతుంది. అదేవిధంగా సోషలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. పిల్లల పెంపకం అంటే పిల్లల పెంపకం కూడా తల్లిదండ్రులు, అన్నదమ్ములు వీళ్ళ చూసుకుంటారు. ఆ తర్వాత ఆశ్రమం నిర్వహించబడే ప్రాథమిక ప్రాథమిక నివాస యూనిట్ అనేది కుటుంబం. అంటే ఇది ప్రాథమిక సంస్థగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. సామాజిక దృక్పథం ప్రకారం కుటుంబాన్ని నిర్వహించడం గృహం ఎల్లప్పుడూ ముఖ్యమైన అంశం. ఒక ఏ ఫ్యామిలీ కూడా గృహం లేకుండా అది బతకగలదు. ఇప్పుడు భార్య భర్తలు అంటే వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఉండాలి కదా. ఆ ఇల్లు లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారు? అది ఆ ఇల్లు, గృహం అనేది అది ఎప్పుడైనా ఒక ముఖ్యమైన అంశం అన్నట్టు ఒక కుటుంబానికి. సాధారణ కుటుంబాన్ని పంచుకోకుండా ప్రజలు ఒకే కుటుంబంలో సభ్యులుగా ఉండవచ్చు. ఆ షా అనే ఒక సమాజశాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, అతను గుజరాత్ లో హిందూ ఫ్యామిలీ సిస్టమ్ మీద ఒక పరిశోధన చేశాడు. అతను ఏమంటాడు అంటే, సాధారణ కుటుంబాన్ని పంచుకోకుండా ప్రజలు ఒకే కుటుంబంలో సభ్యులుగా ఉండొచ్చు అనేది షా అని తన యొక్క అభిప్రాయంలో చెప్పాడు. అంటే ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కుటుంబానికి, గృహానికి అది కంపల్సరీ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. గృహం అనేది ఎప్పుడు కూడా కుటుంబంలో ఒక ప్రముఖమైన అంశంగా కలిగి ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుటుంబము మరియు గృహాల మధ్య వ్యత్యాసం నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కుటుంబానికి మరియు గృహానికి మధ్య వ్యత్యాసం ఉంది. కుటుంబం అంటే తల్లి, తండ్రి, కొడుకులు, పిల్లలు, ఈ యొక్క బంధుత్వము. గృహము అంటే వీళ్ళందరూ కలిసి ఉండే ఒక ఇల్లుని గృహము అని అంటారు. ఈ గృహానికి మొదటి క్యారెక్టర్ ఏంటి అంటే, దాని కామన్ కుకింగ్ పాయింట్. అంటే వంటగది అనేది అందరు కలిపి వంట చేసుకునే వంటగది ఉంటుంది. మనం అందరు కలిసి భోజనం చేస్తారు. అదేవిధంగా పడుకోవడానికి కూడా గృహం ఉంటుంది. దీన్ని మనము గృహం అంటారు. దీంట్లో సభ్యులు సాధారణంగా ఉమ్మడి నివాసాన్ని పంచుకుంటారు. అంటే ఒక కుటుంబంలోని వ్యక్తులు ఒక ఉమ్మడి నివాసాన్ని పంచుకుంటే దాన్ని మనము గృహము అని చెప్పుకోవాలి. డొమెస్టిక్ గ్రూప్ అంటే గృహ సమూహాలను కలిపి మరియు గృహ జీవిత కార్యకలాపాలను పంచుకునే వ్యక్తుల సమూహంగా వర్ణించవచ్చు. ఈ మధ్యలో మనకు తెలుసు, అధిక జనాభా వల్లనో లేకుంటే రకరకాల కారణాల వల్ల ఈ మధ్యలో ఒక సముదాయాలు వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, షాపింగ్ కాంప్లెక్స్ అంటారు ఒక సముదాయం, డాక్టర్స్ కాంప్లెక్స్ అంటారు అంటే డాక్టర్లు అంతా ఉంటారు, లాయర్ల కాంప్లెక్స్ అంటారు అంటే టీచర్లు అంతా ఉంటారు, ఆ తర్వాత టీచర్స్ కాంప్లెక్స్ అంటారు అంటే అక్కడ టీచర్ల సముదాయం అంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక చోట గుమిగూడి ఉండడాన్ని మనము ఒక డొమెస్టిక్ గ్రూప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది అమెరికా లాంటి దేశాలలో కానివ్వండి, లేకపోతే యూరోప్ లాంటి దేశాలలో కానివ్వండి, ఇవి డొమెస్టిక్ గ్రూప్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా అంటే ఒక కుటుంబం అంటే 4-5 కాదు, కొన్ని కమ్యూన్స్ ఉంటాయి. కమ్యూన్స్ అంటే కొన్ని వేల మంది కూడా ఒక గృహంగా వాళ్ళు ఒక గ్రూప్ గా ఉండొచ్చు, ఒక సముదాయంగా ఉండొచ్చు అనేది మనకు కొన్ని చోట్ల అర్థమవుతుంది. వీటిని కూడా బంధుత్వ యూనిట్లుగా కూడా పరిగణిస్తారనేది మనకు ఈ కుటుంబాన్ని అర్థం చేసుకోవాల్సింది. అంటే మనకు పాత సాంప్రదాయ విధానం ప్రకారం కుటుంబం అంటే తల్లి, తండ్రి, కొడుకు, అది రక్త సంబంధము, పెళ్లి ద్వారా కాకుండా ఒక సామాజిక ప్రేమ ద్వారా, ఒక సామాజిక అస్తిత్వం ద్వారా కూడా కుటుంబాన్ని కలిగి ఉండడం అనేది అది కొత్త సాంస్కృతిక చైతన్యం ద్వారా వస్తున్నటువంటి కుటుంబాలు. దీంట్లో స్వలింగ సంపర్కులు కానివ్వండి, ప్రేమ ద్వారా, లేకుంటే ఎక్స్టెండెడ్నెస్, రిలేటెడ్నెస్, సంబంధిత కుటుంబాలు, అంకుల్ అంటే ఇట్లాంటివి కూడా కలిపి ఉండడం అనేది ఒక కొత్త కుటుంబము. అదేవిధంగా సరగసి అని, ఆ తర్వాత మీకు చట్టాల ద్వారా కానివ్వండి, ఇట్లా రకరకాల కుటుంబాలు అనేవి కూడా ఈరోజు కొత్తగా వస్తున్నాయి. వీటిని మనము ఈ సాంప్రదాయ కుటుంబాలకు భిన్నంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గృహ సమూహము మరియు కుటుంబాల మధ్య వ్యత్యాసం. గృహము అనేది లాటిన్ లో అది బంధుత్వం లేని వ్యక్తులు కొన్ని అర్థం గృహ సమూహం వలె ఉంటుంది. లాటిన్ లో కుటుంబం యొక్క అసలు అర్థం గృహ సమూహం అని. అంటే కుటుంబం అంటేనే గృహం, గృహం అంటేనే కుటుంబం. అంటే ఒక చోట అమ్మ, నాన్న, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉండడానికి దాన్ని మనం గృహ సముదాయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సామాజిక శాస్త్రంలో బంధుత్వం లేని వ్యక్తులచే కొన్ని దేశీయ సమూహాలు ఏర్పాటవుతాయి అనే ప్రతిపాదికన 2 వేరు చేయబడ్డాయి. అంటే గృహం అనే దాంట్లో కొంత బంధుత్వం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అదే సమయంలో ఒకే కుటుంబంలోని సభ్యులు 2 లేదా అంతకంటే ఎక్కువ దేశీయ సమూహాలతో పంపిణీ చేయబడవచ్చు.
అదేవిధంగా ఒకే కుటుంబంలోని వ్యక్తులు కూడా రకరకాల వాటిలలో కూడా వాళ్ళు పంపిణీ చేయబడి రకరకాల కుటుంబాలుగా వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి గృహ గృహ సముదాయానికి మరియు కుటుంబానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక శాస్త్రం కుటుంబం యొక్క సామాజిక సంస్థ అనే లెన్స్ ద్వారా చూస్తుంది. సామాజిక శాస్త్రం అనేది ఒక కుటుంబాన్ని ఒక సామాజిక సంస్థగా అది చూస్తుంది. అంటే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది మీరు క్యాస్ట్ అయినా కానివ్వండి, రిలీజన్ అయినా కానివ్వండి, ట్రెడిషన్ అయినా కానివ్వండి, ఇంకా వీటన్నిటిని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తారు మనం. దీంట్లో 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ కుటుంబాన్ని మనం చూడవలసినటువంటి 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఫంక్షనలిస్ట్ అంటే కార్యశీలత. అంటే ఫంక్షనలిజం అనేది టాల్కాట్ పర్సన్ అనే ఒక అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు. అది కార్యశీలత సిద్ధాంతం. అసలు కుటుంబాన్ని అనేది మనం ఏ రకంగా చూడొచ్చు, ఏ దృక్పథంతో చూడొచ్చు అనేది 4 రకాలైనటువంటి సైద్ధాంతిక రూపాలున్నాయి. ఒకటి కార్యశీలత అంటే ఫంక్షనలిజం. అంటే ఏంటి అంటే ఒక కుటుంబం, అది తర్వాత మాట్లాడుకుందాం. రెండో సిద్ధాంతం ఏంటంటే సంఘర్షణ సిద్ధాంతం. అంటే కుటుంబాన్ని మనం సంఘర్షణ సిద్ధాంతం ద్వారా చూడాలనేది రెండోది. మూడోది సాంకేతిక పరస్పరవాదం, అంటే అది సింబాలిక్ ఇంటరాక్షనిజం అని మనకు ఇంగ్లీష్లో చెప్తారు. అది మూడో సిద్ధాంతం. నాలుగోది స్త్రీవాద దృక్పథం. అంటే స్త్రీవాదులు కుటుంబాన్ని చేసేది కూడా ఒక 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 పర్స్పెక్టివ్గా మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 రకాలైనటువంటి భావనలు, సిద్ధాంతాలు ద్వారా మనం కుటుంబాన్ని చూడాలి. ఇవి అసలు కార్యశీలత సిద్ధాంతం అంటే ఏంటి, కార్యశీలత సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు? దీని ప్రకారం ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫంక్షనలిజం కార్యశీలత సిద్ధాంతం అంటే అది సమాజాన్ని మానవ శరీరంతో పోలుస్తుంది. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, అది నోటితో మాట్లాడుతున్నాము. అదే అంటే ఇక్కడ ప్రతి అవయవం కూడా అది మొత్తం శరీరం పనిచేయడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మొత్తం కూడా ఇప్పుడు మెదడు ఉంటుంది, మెదడుకు వేరే వాటికి కూడా సంబంధం ఉంటుంది. పరస్పరంగా ఆధారపడి ఉండడాన్ని మనము కార్యశీలత సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబం కూడా ఒక అవసరం మీద అది సమాజాన్ని ప్రొక్రియేషన్ అంటారు. అంటే ప్రొక్రియేషన్ అంటే దాని ప్రకారం పిల్లలు పుట్టియడము, సమాజం యొక్క దానికి సంబంధం అనేది వాళ్ళు నమ్ముతారు. అంటే ఇప్పుడు ప్రొక్రియేషన్ అనేది ప్రధానంగా వాళ్ళు నమ్ముతారు. అంటే ఈ యొక్క మానవ మనుగడ కొనసాగించాలంటే అది ఫంక్షనలిస్ట్ కార్యశీలత చేయాలి. అందుకనే కుటుంబం వచ్చిందని టాల్కాట్ పార్సన్స్ అని ఆయన వివరిస్తాడు. అది సాంప్రదాయక కార్యశీలత సిద్ధాంతం. రెండోది సంఘర్షణ సిద్ధాంతం, కాన్ఫ్లిక్ట్. అంటే ఈ ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సాంఘిక అసమానతలు ఉన్నాయి, లింగ అసమానతలు ఉన్నాయి, ఆ తర్వాత సామాజిక అసమానతలు ఉన్నాయి. ఈ యొక్క వీటన్నిటిని కొనసాగించడానికే కుటుంబం అనేది పుట్టుకొచ్చింది అనేది సంఘర్షణ సిద్ధాంతం చెప్తుంది. అదేం చెప్తుంది అంటే కుటుంబం అంటే ఏదో మనిషిని మళ్ళీ ఉత్పత్తి చేయాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పినట్టు కాకుండా సంఘర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సమాజంలో అసమానతల కొనసాగింపునకు యొక్క కుటుంబం ఉపయోగపడుతుంది అనేది సంఘర్షణ సిద్ధాంతం చెప్తుంది. అదేవిధంగా సాంకేతిక పరస్పరవాదం అంటే సింబాలిక్ ఇంటరాక్షనిజం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనం స్నేహితులు వచ్చినప్పుడు అందరం కలిసి ఫోన్ చేస్తాం. అంటే ఏంటి, అది ఏం చెప్తుంది అంటే అది మనం ఒకరం ఇంకొక మనం కలిసి ఉంటున్నాము అని చెప్తుంది అన్నట్టు. ఈ రకంగా కుటుంబాలు ఏర్పడతాయి అనేది సాంకేతిక పరస్పర వాదం. ఇప్పుడు ఇట్లాంటి కలిసి భోజనం చేయడాలు, లేకుంటే ఒకరికొకరి పట్ల ప్రేమ చూపించుకోవడాలు, ఇవన్నీ కూడా కుటుంబం అనేది సాంకేతిక పరస్పర వాదం చెప్తుంది. నాలుగోది స్త్రీవాద దృక్పథం. 18వ శతాబ్దం వరకు 19వ శతాబ్దం వరకు కుటుంబాన్ని సాదాసీదాగా ఒక పురుష దృక్పథం నుంచి చూశారు. కానీ స్త్రీవాద దృక్పథం అనేది 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం కొద్దిగా మొదలై ఈరోజు పూర్తిగా స్త్రీవాదం ఒక ప్రముఖమైనటువంటి ఒక సిద్ధాంతంగా తయారై ఈ యొక్క మగవాడు కేంద్రంగా ఉన్న కుటుంబాన్ని అది విమర్శిస్తుంది. అంటే అది గృహహింసే కానివ్వండి, వరకట్నపు మీరందరికీ తెలుసు, చాలా మంది ఆడపిల్లలు వరకట్నానికి బలైపోయి చనిపోతూ ఉంటారు. అంటే వరకట్నాల దురాచారము,
బాల్య వివాహాలు, పురుషాధికారం, గృహహింస, ఇంటి పని, వంట పని, ఆ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఒక స్త్రీల మీదనే పడి అది అంటే ఒక ఆధిపత్యం అనేది యొక్క స్త్రీవాదులు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ మగ ఆధిపత్యాన్ని, పురుషాధిపత్యాన్ని యొక్క దీన్ని స్త్రీవాదులు అసలు కుటుంబం అనేది ఒక పురుషాధిక్యంగా ఉండడానికి ఒక సంస్థ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మనం కొత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు పతి ప్రత్యక్ష దైవం అనేది, అంటే పతి అనేది ముఖ్యంగా చెప్పగలిగారు. కానీ ఈ రోజు అట్లా లేదు. పతి ప్రత్యక్ష దైవం అనే ఒక పదాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. అది దాన్ని రివర్స్ చేస్తున్నారు. ఈ భార్య ప్రత్యక్ష దైవం అనే పరిస్థితికి ఈరోజు వచ్చారు. అంటే ఏంటి, నేను చెప్పాల్సినది ఏంటి అంటే పురుషాధిక్య సమాజాన్ని వాళ్ళు గృహింసని, వాళ్ళు ఆ తర్వాత ఇంటి పనిని, ఈ వంట పనిని, వీటన్నిటిని కూడా స్త్రీవాదులు కుటుంబం అనే సంస్థ అది ఆడవాళ్ళను అణచివేసే ఒక వంటింటి కుందేలు అని మీరు పదం వినే ఉంటారు. ఆడవాళ్ళు స్త్రీవాదులు ఎక్కువగా ఆడవాళ్ళని వంటింటి కుందేలు. ఇప్పుడు కుందేలు మనం ఇంట్లో పెంచుకుంటే ఎట్లా ఉంటుంది, అది మన దగ్గరకు వస్తుంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది. అట్లే ఆడవాళ్ళను కూడా యొక్క వంటింటి కుందేలులాగా మగవాళ్ళు తమ యొక్క కాళ్ళ కింద అణచివేస్తున్నారు అనేది స్త్రీవాదులు వాళ్ళ కుటుంబాన్ని చూస్తున్నారు. అందుకనే ఈ యొక్క కుటుంబాలను కూడా మనము స్వేచ్ఛీకరించాలి, లేకుంటే విప్లవీకరించాలి, లేకుంటే ఇట్లాంటి వాటి ద్వారా ఇప్పుడు మీకు తెలుగులో అయితే ఓల్గా, కొండేపూడి నిర్మల, సత్యవతి, ఆ తర్వాత భారతదేశంలో అయితే ఇస్మత్ చుగాయి, ఆ తర్వాత శబానా, మన సరోజిని నాయుడు, ఎంతో మంది స్త్రీవాదులు మనం చారిత్రాత్మకంగా చూస్తే మన కాకతీయ రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కుటుంబం అంటే మగవాళ్ళు కాదు, రాజు అంటే మగవాళ్ళు కాదు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు అనేది కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే సమాజాన్ని స్త్రీవాద దృక్పథం నుంచి వాళ్ళు విశ్లేషించడము జరుగుతుంది. ఇది వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే చదువుకునే వాళ్ళు, ఈరోజు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఒకప్పుడు వంట పని అమ్మాయిలు చేసే వాళ్ళు, ఈరోజు అబ్బాయిలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త అది వచ్చింది ఏంటంటే హౌస్ వైఫ్ లాగానే హౌస్ హస్బెండ్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆడవాళ్ళు బయట పని చేస్తారు, వీళ్ళు మగవాళ్ళు ఇంటి వంట పని, బట్టలు ఉతుకోవడం ఇట్లాంటి పని కూడా చేస్తారు. దీన్ని హౌస్ హస్బెండ్ అంటారు. ఇది కొత్తగా వస్తున్నటువంటి ఒక విధానం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఇక్కడ స్త్రీవాద దృక్పథం ద్వారా కుటుంబం అనేది మెన్ సెంట్రిక్ అయితే దాన్ని మార్చుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం కుటుంబం యొక్క నిర్వచనం, దాని యొక్క మార్పు, అదంతా మొత్తం మారిపోతుంది. ఇంతకు సాంప్రదాయ ప్రకారం ఏం జరిగేది, కుటుంబం అంటే ఒక హెవెన్, అంటే సేఫ్ సెక్యూర్ హెవెన్ అని, మనకు కుటుంబం స్వర్గసీమ. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అది ఎవరికి, మగవాళ్ళకి స్వర్గసీమ, ఆడవాళ్ళకి కాదు కదా. అది వాళ్ళ ఆడవాళ్ళు మొత్తం మారుస్తున్నారు. అంటే దీన్ని మనము స్త్రీవాద దృక్పథం నుంచి కుటుంబాన్ని చూడవలసిన అవసరం కూడా ఈ యొక్క సామాజిక శాస్త్రం ఉంది. 4 రకాలైనటువంటి ఉన్నాయి. కార్యశీలత సిద్ధాంతం, సంఘర్షణ సిద్ధాంతం, సాంకేతిక పరస్పరవాద సిద్ధాంతం మరియు స్త్రీవాద దృక్పథ సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాల ద్వారా మనము కుటుంబాన్ని చూడవలసిన అవసరం ఉంది. సంఘర్షణ సిద్ధాంతం సామాజిక సమూహాల మధ్య సంఘర్షణతో వర్గీకరించబడుతుంది. వీళ్ళు ఏమంటారంటే ఆల్ హిస్టరీ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్. అంటే ప్రపంచ చరిత్ర మొత్తం వర్గ పోరే అని కార్ల్ మార్క్స్ చెప్తారు. అది స్త్రీ పురుషులైనా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళైనా, ఈ పోటీ అనేదే ఈ అసమాన శక్తి మరియు పోటీ ప్రయోజనాలతో సమూహాలు కొరత వనరుల కోసం పోటీ పడతారు. అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనకు ఉండే యొక్క సహజ వనరులు తక్కువ. ఈ సహజ వనరుల మీద ఆధిపత్యం సంపాదించడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళ మధ్యలో ఈ యొక్క అసమాన పోటీ ఉంటుంది అనేది ఇక్కడ మనకు సంఘర్షణవాద సిద్ధాంతం చెప్తుంది. అదేవిధంగా ఈ నిర్మాణంలోనే, సామాజిక నిర్మాణంలోనే ఈ యొక్క అసమానతలు కొనసాగించడానికి ఈ యొక్క కుటుంబం ఉపయోగపడుతుంది, దాని పనితీరు ఉపయోగపడుతుంది అనేది వీళ్ళు సంఘర్షణ సిద్ధాంతం వాళ్ళు చెప్తారు. మీ అందరికీ తెలుసు, ఎంగెల్స్ చెప్తాడు ఈ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అంటే
ఆ, ఈ అదేంటి ప్రైవేట్ ప్రాపర్టీ అంటే వ్యక్తిగత ఆస్తిని కొనసాగించడానికే కుటుంబం పుట్టుకొచ్చిందని ఏంగెల్స్ మహాశయుడు చెప్తాడు. ఇది కుటుంబాల సంఘర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మూడోది సోషల్ ఇంటరాక్షనిజం అనే సాంఘిక సిద్ధాంతం. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, సెలవులు వచ్చినప్పుడు ఆదివారం అదేంటి మీకు శనివారం ఆదివారం రాగానే కుటుంబాలు మొత్తం ఒక చోటికి ఇక్కడ పిక్నిక్ కానీ నీటని పోతా ఉంటారు. ఎందుకు పోతారయ్యా? ఇదంతా మనకు వనభోజనాలను చేస్తూ ఉంటారు తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అయితే. ఈ వనభోజనాలు అనేవి ఏంటివి? ఈ యొక్క పిక్నిక్లు పోవడం ఏంటి? కుటుంబాలే వాళ్ళు ఎట్టన్నా పోతూ ఉంటారు. అంటే ఇది ఏంటి అంటే ఇది సింబాలిక్ ఇంటరాక్షనిజం, సాంఘిక సిద్ధాంతం చెప్పుకోవచ్చు. వనభోజనాలు చేయడము, లేకుంటే ఆదివారం శనివారం ఆదివారం వచ్చిందంటే అందరు కలిసి బయటకు వెళ్ళడము, పిక్నిక్లకు వెళ్ళడము, ఒకే చోట కూర్చొని భోజనాలు చేయడము, ఇదంతా ఏంటి అంటే ఒకరికొకరు చెప్పుకోవడం అన్నట్టు. ఏమని? మీకు సపోర్ట్ గా మేము ఉండాలి, మాకు సపోర్ట్ గా మీరు ఉండాలి అనేది ఇది ఒక సోషల్ ఇంటరాక్షనిస్ట్ సిద్ధాంతం. అంటే కుటుంబాలు ఆ రకంగా కొనసాగుతాయి అనేది ఈ యొక్క దృక్పథం చెప్తుంది. ఇది పునరుజ్జీవింపజేస్తుందని, అంటే ఒక కుటుంబాన్ని కొంచెం ఫ్రెష్ అప్ చేస్తుంది అని, అది ఈ యొక్క సిద్ధాంతం. దీన్ని మనకు సోషల్ ఇంటరాక్షనిజం చెప్తారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? సింబాలిక్ ఇంటరాక్షనిజం అంటారు. అంటే మనిషి చేసే సాంకేతికమైనటువంటి పనులు ఇవన్నీ. దీన్ని మనం సోషల్ ఇంటరాక్షనిజం అనేది చెప్పుకోవచ్చు. అంటే వీటన్నిటి ద్వారా ఈ నాలుగిట్లలో ఏమి సమస్య అసలు కుటుంబము ఇప్పుడు ఇంతగా మనం ఒక చిన్న కుటుంబం గురించి మనం ఈ రోజు ఇంత పాఠాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది మనకు పాత నిర్వచనం ప్రకారము అది జీవశాస్త్ర ఆధారంగా ఆధారపడ్డది. అంటే ఇప్పుడు మనకు ఆంథ్రోపాలజిస్టులు కానివ్వండి, సోషియాలజిస్టులు కానివ్వండి, పాత వాళ్ళు జీవశాస్త్ర అధ్యయనాలలో ఉపయోగించే సిద్ధాంతాలనే సామాజిక శాస్త్రంలో ఉపయోగించారు. అదేంటంటే రక్త సంబంధము, పెళ్లి సంబంధం అని. కానీ ఇది ఇప్పుడు పనికి రావట్లేదు. అది ఎందుకు అంటే ఈ రోజు కుటుంబాలు అనేటివి రక్త సంబంధము, ఆ తర్వాత పెళ్లి ద్వారానే కాదు, అది స్వలింగ సంపర్కులే కావచ్చు, లేకుంటే దత్తత మీద ఆధారపడ్డ కుటుంబాలే కావచ్చు, లేకుంటే స్నేహం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలే కావచ్చు. ఈ కుటుంబాలు కూడా మొత్తము ఈ యొక్క నిర్వచనాన్ని అసలు మొత్తం మార్చేస్తున్నాయి. ఇంతమంది కుటుంబం అనేది అన్చేంజబుల్ అనే ఒక ఉండేది. కుటుంబం అనేది మారదు అనేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. అది పారిశ్రామికీకరణ వల్ల కావచ్చు, అది లేకపోతే సిటీలు రావడం కావచ్చు, వీటన్నిటి వల్ల కుటుంబం అనేది మొత్తం మారిపోయి ఒక కొత్త కల్చరల్ డెఫినేషన్ ఆఫ్ కుటుంబం అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం మొదటిసారి దత్తత ద్వారా కుటుంబం ఎలా ఉంటుంది అంటే మీ అందరికీ తెలుసు, ఊర్లలో కూడా దత్తత తీసుకుంటారు పిల్లల్ని. అసలు దత్తత అంటే ఏంటి? దత్తత అంటే ఏంటి అంటే నీకు నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాకుండా వేరే పిల్లలను కనుక నువ్వు పెంచుకుంటే దాన్ని దత్తత అంటారు. దత్తత అంటే ఏంటి అంటే నువ్వు సహజ సంబంధం కాకుండా వేరే వాళ్ళ పిల్లల్ని నువ్వు కనుక పెంచుకుంటే దాన్ని దత్తత అంటారు. మీ అందరికీ తెలుసు, మన కుటుంబాలలో చిన్నమ్మలకో పెద్దమ్మలకో ఎవరికైనా పిల్లలు లేరనుకోండి, మన వాళ్ళు అక్కడ పెరుగుతారు. అంటే అది దత్తత తీసుకోవడం అంటారు. ఇప్పుడు మా ఊర్లోనే రామక్క అనే ఆమెకు పిల్లలు లేరు. 3 ఎకరాల భూమి ఉంది, కానీ ఆమె పిల్లలు లేరు. ఆమె వాళ్ళ 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 బంధువుల పిల్లల్ని పెంచుకుంది. అది దత్తత ద్వారా కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఈ రోజులలో దత్తత కుటుంబాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు పిల్లలు పుట్టేయడం అనేది కూడా ఒక ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ అయిపోవడము, సిటీలలో అయితే కష్టంగా ఉండడం అనేది దాని ద్వారా ఈ దత్తత అనేది రోజు రోజుకి మనకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎట్లాంటి వాటిని మనం దత్తత తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇది చాలా చట్టపరమైనటువంటి చట్టపరమైన విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఊర్ల దత్తత తీసుకుంటున్నారు. అంటే లీగల్గా ఒక చట్టబద్ధంగా ఒక ఊరిని తీసుకుంటున్నారు. ఇది మనము దత్తత తీసుకోవడం అంటే ఏంటి అంటే అది ఎందుకు తీసుకుంటారు, ఎట్లాంటి పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. దత్తత తీసుకోవడం అనేది ఒక అనాథ పిల్లలు అనుకోండి, వాళ్ళని దత్తత తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు వదిలివేయబడ్డ పిల్లలు ఉంటారు సమాజంలో. అందరూ ఒక్కోసారి ఏంటంటే ఎక్కువగా వాళ్ళు పిల్లల్ని వాళ్ళు
అక్రమంగా కానీ వాళ్ళు పిల్లలను అక్కడ వదిలేస్తారు. రైల్వే స్టేషన్స్లలో లేకుంటే ఎక్కడనో ఒక చోట చెత్త బుట్టలలో చాలా మంది మనకు పిల్లలు దొరుకుతారు. అంటే అట్లా లేదంటే ఇట్లా అబాండన్డ్ చిల్డ్రన్, తల్లిదండ్రులు లేకపోతే లేకపోతే ఎవరైనా అక్రమ సంబంధం ఇట్లా వదిలివేయబడ్డ పిల్లలు, అనాథ పిల్లలు, ఇట్లాంటి వాళ్ళని మనం దత్తత కుటుంబాలు తీసుకోవచ్చు. అయితే దీనికి మనకు మనకు ఏంటి అంటే చట్టపరమైనటువంటి ఉన్నాయి. తీసుకునే వ్యక్తి అతని బాగోగులు, అతనికి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చారిత్రాత్మకంగా ఉంది. దత్తత అనేది కొత్త లేకపోతే ఖురాను, బైబిలు, మీరు ఏ ఏ ఏ గ్రంథాలు తీసుకున్నా దాంట్లో దత్తత తీసుకోవడం ఉంటుంది. అది నిజానికి కూడా ప్రాచీన భారతదేశంలో కూడా దత్తత అనేది మామూలుగానే అది ఒక అంశంగానే వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా దత్తత అనేది ఇది కొత్తదేం కాదు. ఇది ఎప్పటి నుంచో ఆచరణాత్మకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. దశ కుటుంబాలు, కుటుంబాన్ని పునర్నిర్వర్తించడం. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే మనకు సవతి కుటుంబాలు అంటే ఇప్పుడు తండ్రి ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత రెండో భార్య చూసుకుంటే అది కొత్త కాపురం అయింది. ఆ కొత్త కాపురం అనేది ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది 1970 తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క సాంప్రదాయ కుటుంబ నిర్వచనం అనేది పూర్తిగా మారిపోయింది. ఎట్లా అంటే 70 తర్వాత స్వలింగ సంపర్కాలు కానివ్వండి, లేకపోతే ఈ దత్తత కుటుంబాలు కానివ్వండి, లేకపోతే డీక్రిమినలైజేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ కానివ్వండి, అది 377 అది 277 ఆర్టికల్ పూర్తిగా అది డీక్రిమినలైజ్ చేయడం, దానివల్ల ఈ యొక్క స్వలింగ సంపర్కాల పెళ్లి ఈరోజు మనకు చట్టబద్ధమైంది. అంటే వీటి వల్ల కుటుంబ నిర్వచనం అనేది పూర్తిగా మనకు మారుతుందనేది తెలుస్తుంది. సవతి కుటుంబాలు లేదా మిశ్రమ కుటుంబాలు పెరిగాయి. ఇది ఎందుకు జరుగుతుందయ్యా అంటే అసలు ఎందుకు ఈ కుటుంబాన్ని మార్చవలసి వస్తుందంటే ఈ రెండో వివాహం చేసుకుంటారే వాళ్ళ వల్ల కుటుంబం యొక్క నిర్వచనం మారుతుంది. ఎందుకంటే దాంట్లో పిల్లల యొక్క బంధుత్వాలు లేకుంటే ఆస్తులు పంపకాలు ఇవి ఎట్లా జరుగుతాయి అనేది మనకు ఈ యొక్క దీని ద్వారా తెలుస్తుంది. మరో కారణం ఏంటి అంటే బంధుత్వ అధ్యయనాలలో మానవ శాస్త్ర విధానంలో మార్పు వచ్చింది. ఈ యొక్క ఆంథ్రోపాలజికల్ స్టడీస్లలో ఈ బంధుత్వాలు చేసే విధానంలో మీకు మార్పు వచ్చింది అనేది ఈ రెండు మార్పుల వల్ల ఈ యొక్క రెండో వివాహము మరియు ఆంథ్రోపాలజీలో అంటే ఒక మానవాభివృద్ధి శాస్త్రంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈరోజు కుటుంబాన్ని మనం పునర్నిర్వచించడం అనేది జరుగుతుంది. సామాజిక శాస్త్రం కుటుంబం యొక్క నిర్వచనం జీవశాస్త్రం యొక్క పాశ్చాత్య సాంస్కృతిక అవగాహన మరియు కుటుంబం ఏర్పడడానికి కేంద్రంగా నుంచి అనువదించబడ్డది. మనకు ఇంతకుముందే చెప్పాను, మనకు బయాలజీ అంటే ఇప్పుడు ఒక పశువులు ఎట్లా ఉంటాయంటే వాటిని అది పిల్లని కన్న తర్వాత పాలు తీసుకోవడం అట్లా ఉంటుంది. అదే అంటే బయాలజికల్ అంటే ఒక జీవశాస్త్ర సిద్ధాంతాల మీద సమాజాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవాభివృద్ధి శాస్త్రవేత్తలు నిర్వర్తించారు. అది అంటే కుటుంబం అంటే రక్తం ద్వారానే, కుటుంబం అంటే పిండి ద్వారానే. కానీ ఈరోజు మొత్తం మారిపోయింది. కుటుంబం అంటే ప్రేమ ద్వారా, కుటుంబం అంటే స్వలింగ సంపర్కం ద్వారా, కుటుంబం అంటే ఒక అడాప్షన్ అంటే పెంచుకోవడం కుటుంబం ద్వారా, కుటుంబం అంటే సరగసి అంటే అద్దె గర్భం ద్వారా కూడా ఏర్పడి అసలు కుటుంబం యొక్క నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇది నూతన అంశాలుగా మనకు సామాజిక శాస్త్రవేత్తలు లేదా యొక్క ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కల్చరల్ థియరీ బియాండ్ అండ్ అర్మటైజ్డ్ అంటే ఈ యొక్క సాంస్కృతికవాదం ఏం చెప్తుందంటే సాంస్కృతిక సిద్ధాంతకర్తలు కుటుంబం యొక్క సాంప్రదాయ నిర్వచనాలను జీవశాస్త్రం మరియు బంధుత్వానికి సంబంధించిన గురించి ఎక్కువగా పరిశీలించబడిన పాశ్చాత్య సాంస్కృతిక అంచనాలచే ఎక్కువ ప్రభావితమైనని పేర్కొన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే సాంప్రదాయవాదులు అనేవాళ్ళు జీవశాస్త్రము మరియు బంధుత్వం ఈ రెండింటి మీదనే ఆధారపడి వాళ్ళు ఈ యొక్క కుటుంబాన్ని వాళ్ళు చెప్పారు. కానీ ఇది మారుతుందనేది మనకు కల్చరల్ థియరీస్ అంటే సాంస్కృతిక విషయాల ఈ యొక్క సోషియాలజిస్టులు చెప్తా ఉన్నారు. స్త్రీవాద దృక్పథం మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ కుటుంబాలలో మారడానికి గల కారణం ఏంటి?
కుటుంబంలో మార్పు రావడానికి గల కారణం ఏంటి? పునర్ ఈ రోజు మనం పునరాలోచించుకోవడం, ఊహాత్మకంగా కూడా మనం ఇంతకుముందు ఎవడన్నా ఊహిస్తారా? స్వలింగ సంపర్కులు అనేది ఒక గృహంగా మనం ఒక కుటుంబంగా అంటాం. అంటే మనం కుటుంబాన్ని మళ్ళీ ఊహించుకోవడం జరుగుతుంది. 20వ శతాబ్దంలో కుటుంబాన్ని మళ్ళీ ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈరోజు కుటుంబానికి పిల్లల అవసరం ఉంది. పిల్లలు ఉంటేనే కుటుంబం అనేది ఈరోజు లేదు. అది మొదటిది. రెండోది ఈ యొక్క మానవబుద్ధి శాస్త్రం కూడా కుటుంబాన్ని కొత్తగా చూడడం జరుగుతుంది. ఈ రెండు ప్రధాన విషయాల వల్ల కుటుంబాన్ని మళ్ళీ మనం ఊహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది దాంతో పాటుగా స్త్రీవాద దృక్పథం మరియు వివక్షత మీరందరికీ తెలిసా ఉంటుంది. ఎన్ని పాటలు వచ్చాయి స్త్రీల మీద, అసలు చాలా తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి, కొన్ని వందల వేల లక్షల పాటలు వచ్చి ఉంటాయి. అంటే ఫస్ట్ పుట్టిన కాంచే మగవాడు ఆడవాళ్ళ మీద ఎటువంటి వివక్షత చూపిస్తున్నాడు అనేది అది చాలా పాటలు వచ్చాయి. అంటే దానికి ఏంటి అంటే వివక్షత అనేది అది 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 ఎట్లా ఉందనేది కుటుంబంలో అయితే ఒక పురుషాధిక్యత కలిగినటువంటి కుటుంబము, మ్యాన్ సెంట్రిక్. అంటే అది ఇప్పుడు మీరు పిల్లలు ఆడుకునేటప్పుడు మీరు చూడండి, మగ పిల్లలకైతే గన్నులు ఇస్తారు, ఆడపిల్లకైతే ముగ్గులు ఇట్లాంటి వేయడానికి ఇస్తారు. అంటే పెంచే విధానంలో కూడా పిల్లల్ని మనము అది ఆడపిల్లల్ని వేరుగా మగ పిల్లల్ని వేరుగా పెంచుతాం. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో కానివ్వండి, ముస్లిం సాంప్రదాయంలో కానివ్వండి, క్రిస్టియన్లో కానివ్వండి ఒక భావన ఉంది. అబ్బాయి సన్ సిండ్రోమ్ అంటారు దాన్ని. సన్ సిండ్రోమ్ అంటే అబ్బాయి అయితే అన్ని చేస్తాడు, ఆడపిల్ల అంటే పక్క పెరాయి పిల్ల అన్నట్టుగా అది జరుగుతుంది. ఈ యొక్క పురుషుడు ప్రధాన కేంద్రంగా యొక్క స్త్రీవాద అధ్యయనాలు జరిగాయి. ఈ పురుషాహంకారం పురుషుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, అతని టార్గెట్ అని ఒక రకంగా మగ అహంకారాన్ని, మగ పెత్తనాన్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క స్త్రీవాద యొక్క అధ్యయనాలు జరుగుతాయి. వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్ని చేసేది ఆడవాళ్ళే, కానీ వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ, వాళ్ళ యొక్క లైంగిక హింస. ఇంకొకటి విషయం ఏంటి అంటే, మీకు ఈ యొక్క సొంత బంధువులే బాలికల మీద, మైనర్ల మీద ఈ యొక్క మామయ్యలు వాళ్ళు అత్యాచారం, లైంగిక అత్యాచారం. ఈరోజు లైంగిక అత్యాచారం చిన్నపిల్లల మీద ఎవరు చేస్తున్నారా అంటే అది ఎవరో కాదు, వాళ్ళ సొంత బంధువులే. అంటే దగ్గరలో ఉన్నటువంటి బంధువులే ఈ యొక్క లైంగిక అత్యాచారం అనేది స్త్రీల మీద చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆడవాళ్ళు మగవాళ్ళ ద్వారా ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీ, సామాజిక దోపిడీ, లైంగిక దోపిడీ, ఇవన్నీ దోపిడీలు అనేవి ఒక కుటుంబం అనేది ఒక అడ్డాగా మారింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఈ కుటుంబం అనేది పూర్తిగా మా సంబంధాలు మారితే కానీ ఈ యొక్క సమాజం మారదు అంటే బేస్. అందుకనే ఒక అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ ఉంది. అదేంటి అంటే, ఒక అమెరికన్ సమాజశాస్త్రవేత్త చెప్పాడు, ఏదైతే న్యాయం చేయవలసినటువంటి ప్రాథమిక సంస్థ అయినటువంటి కుటుంబంలోనే అన్యాయం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రాథమిక సంస్థ అయినటువంటి న్యాయం చేయవలసినటువంటి ఒక ప్రాథమిక సంస్థ అయినటువంటి కుటుంబంలోనే అన్యాయం జరిగింది. అంటే ఇక నీకు ఎక్కడ పోయినా కానీ అన్యాయమే జరుగుతూ ఉంది అనేది ఒక అమెరికన్ శాస్త్రవేత్త అనేటువంటి చెప్పాడు. వెన్ ఏ బేసిక్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఫ్యామిలీ డినైడ్ ది జస్టిస్, దెన్ వాట్ హ్యాపెన్స్. అంటే ఒక న్యాయాన్ని అందించవలసినటువంటి ఒక కుటుంబమే నీకు అన్యాయానికి ఒక ఆధారభూతమైంది అంటే దాని అర్థం ఏంటి అంటే, కుటుంబం అనేది మగ పురుషుల యొక్క ఒక అడ్డగా కాకుండా స్త్రీలకు కూడా ఒక సమానమైనటువంటి హక్కులుగా ఉండవలసినటువంటి అవసరం ఉందనేది మనకి ఇక్కడ స్త్రీవాదం, వాళ్ళ శక్తి, వాళ్ళ మీద వివక్షత గురించి మనకు ఇక్కడ వీళ్ళు ఈ చదువులు చదువుతారు. అంటే కుటుంబాన్ని మనము స్త్రీవాద దృక్పథం నుంచి చూడాలి. అప్పుడు చూసినప్పుడే కుటుంబం యొక్క నిజమైనటువంటి స్వరూపము అది ఎన్ని రకాలుగా ఉందనేది అర్థమవుతుంది. కొత్త కుటుంబాలు అంటే పారిశ్రామిక, ఇప్పుడు వీటితో పాటుగా పారిశ్రామికరణ, కొత్త పెరుగుతున్న మహిళల స్వాతంత్రము, విద్యాస్థాయిల పెరుగుదల, ఆర్థిక మార్పు, చట్టపరమైన నిబంధనలు, స్త్రీవాద విమర్శలు మరియు రాజకీయ చర్చలు వంటి బహుళ శక్తులు మరియు వేరియబుల్స్ ద్వారా కుటుంబాలు మారుతున్నాయి. ఇన్ని రకాల కారణాలు, పెరుగుతున్నటువంటి ప్రపంచీకరణ, ఆ తర్వాత పట్టణీకరణ, ఆ తర్వాత మనకు నగరీకరణ, ఆ తర్వాత పారిశ్రామికీకరణ, మహిళల యొక్క చదువు,
అతను స్వతంత్రము, విద్య పెరగడము, ఆర్థిక మార్పులు రావడము, చట్టపరమైన కూడా మార్పులు రావడము, స్త్రీవాద విమర్శలు రావడము, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా పనిచేయడం, ఇట్లాంటి ఈ బహుళ శక్తులు అనేటివి ఈరోజు కుటుంబాన్ని దాని యొక్క అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ కొత్తగా 20వ శతాబ్దంలో ఒక సాంప్రదాయ కుటుంబాలు అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం అట్లాంటి కుటుంబాలతో పాటుగా ఒక కొత్త కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. అవి ఏంటి అంటే ఎంపిక ద్వారా కుటుంబం. ఇప్పుడు మీ పక్క మీకు బాగా నచ్చిన వ్యక్తి ఉంది అనుకోండి, అంకుల్ అనుకోండి, ఆయన మీ కుటుంబం చేసుకుంటే అది ప్రేమ ద్వారా, అది మీ కుటుంబాన్ని మీరు ఎంపిక ద్వారా అతనికి మీ కుటుంబ సభ్యుడయ్యాడు. ఇది ప్రేమ, ఆప్యాయత, రిలేటెడ్నెస్ అంటారు. మీరు అతనితో కనెక్ట్ కావడము అనేది దీన్ని బట్టి ఆ కుటుంబం ఏర్పడుతుంది. మేము సృష్టించుకుంటే కుటుంబాలను కూడా వర్ణించబడతారు. మేమే సృష్టించుకున్న కుటుంబం అని కూడా దీన్ని మనకు ఈ ఎంపిక ద్వారా కుటుంబం అనేది అర్థమవుతుంది. ఇది ప్రేమ, రిలేటెడ్నెస్, కల్చరల్ థింగ్స్ అని వీటన్నిటి ద్వారా ఏర్పడే కుటుంబాన్ని మనము ఎంపిక ద్వారా ఏర్పడినటువంటి కుటుంబం అని చెప్పుకోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్స్, దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మనము లివ్ ఇన్ రిలేషన్స్ దాంపత్యంగా స్థాపించబడిన కుటుంబ యూనిట్ల నుండి నిష్క్రమణ. అంటే ఈ యొక్క పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం అనేది కాకుండా దాని నుంచి ఇది నిష్క్రమణ చేయడం. అంటే దాంట్లో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాంపత్య జీవితంలో ఏంటి అంటే సాధారణంగా వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు అదే దాంపత్య జీవితంలో గడపాలి. అందుకనే చాలా మంది స్త్రీలు వాళ్ళు సైలెంట్ విక్టిమ్స్ అంటారు. అంటే దాన్ని ఏమంటారు అంటే భర్త తాగుతాడు, వాడు తిరుగుతాడు, వచ్చి భార్యను కొడుతూ ఉంటాడు. అదే సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో అయితే ఆ అమ్మాయి కానీ ఆడబిడ్డ కానీ వాళ్ళు ఎప్పటికీ దాన్ని భరిస్తూ ఉంటారు. అట్లా కొన్ని కోట్ల జీవితాలు అట్లా ఎప్పటికీ అయిపోయాయి. ఇట్లాంటి దాని నుంచి బయటికి రావడాన్ని అది లివింగ్ రిలేషన్స్ అంటారు. అంటే నీకు అనుకూలంగా ఉన్నంత కాలం మాత్రమే ఆ సంబంధంలో ఉండాలి, లేకపోతే ఆ సంబంధం నుంచి బయటకు రావచ్చు. ఇది సహజీవన సిద్ధాంతం. సహజీవనం అంటే సమానమైనటువంటి జీవనం. దీంట్లో ఎటువంటి లైంగిక దోపిడీ కానీ, లేకపోతే ఆర్థిక దోపిడీ కానీ, లేకపోతే ఎమోషనల్ అత్యాచారం అంటారు. అంటే నిన్ను మానసికంగా హత్య చేయడం కానీ, లేకుంటే నిన్ను ఎమోషనల్గా హత్య చేయడం అనేది ఉండదు. ఇది నువ్వు ఉన్నంతకాలం మాత్రమే కలిసి ఉంటారు, విడిపోవాలనుకుంటే విడిపోతారు. దీన్ని మనం లివ్ ఇన్ రిలేషన్స్ అంటారు. దీనికి అదేవిధంగా భిన్న లింగ సంపర్కులు, స్వలింగ సంపర్కులు జంటలుగా నమోదు చేసుకోవచ్చు. ఈరోజు ఒక ఆడపిల్లని చేసుకోవచ్చు. అది ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు అది చట్టబద్ధం. అదేవిధంగా మగవాళ్ళు చేసుకోవచ్చు. అది ఇంతకుముందు చట్టబద్ధం కాదు, అది ఇప్పుడు స్వలింగ సంపర్కులు కూడా ఈరోజు అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు అనేది మనకు కొత్తగా వస్తున్నటువంటి కొత్త కుటుంబాలు ఇవన్నీ. ఇవి మనకొప్పుడు అసలు ఊహించుకునేవాళ్ళు కాదు, ఏదో జోక్గా మాట్లాడుకునేవాళ్ళు. కానీ అది వాస్తవాలు. ఈరోజు ఆ విధంగా మాట్లాడడానికి కుదరదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పట్టణ నగరాల్లో యువతరంలో ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్స్ అనేవి ఎక్కువ ఏర్పడుతున్నాయి. అందుకనే మీరంతా చూస్తూ ఉంటారు, బ్రేకప్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే నీకు ఒక సంవత్సరం పాటు కలిసి ఉండొచ్చు, ఆ తర్వాత నేను నిజంగా ఇప్పుడు మనిషి అనేవాడు వేమన చెప్పినట్టు తినగ అంటే మనుషులలో కూడా వాడు మంచోడా చెడ్డోడా అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. అట్లనే ఉప్పు కప్పూరం నందు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు, పురుషులు వేరయ్యా విశ్వదా వీరామ వినరవేమ అన్నట్టు ఈ కవితలో ఏంటి అంటే ఇప్పుడు మనకు మనిషి అనేది తెలుసుకోవాలంటే అది ఒక సంవత్సరం పట్టొచ్చు. ఆ తర్వాత అతను మంచిగా లేడు అనుకోండి, ఆ సంబంధం నుంచి మీరు బయటకు వచ్చేసేసి మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. అది మనకు లివింగ్ రిలేషన్స్ ఉన్నటువంటి ఒక సౌకర్యం అని చెప్పుకోవచ్చు. అంటే ఆ హింసను భరించకుండా, ఆర్థిక దోపిడీని భరించకుండా, ఎటువంటి దోపిడీ లేని ఒక సహజీవనం అనేది. అందుకనే దానికి చాలా 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 మంచి పేరు పెట్టారు, సహజీవనం. అదేవిధంగా బ్రేకప్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. బ్రేకప్స్ అంటే ఈ మధ్య యువతరం 20వ శతాబ్దంలో ఎమోషనల్గా అది కంట్రోల్ కావడం లేదన్నట్టు ఎవరికి కూడా. ఇది మానవ సమాజం యొక్క ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అది బ్రేకప్స్ కూడా చాలా ఈజీగా అవుతూ ఉంటాయి. ఒక సంవత్సరం ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, మీకు 2 నెలలు కూడా ఉండొచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా విడిపోయే అవకాశం ఉంది. దీన్ని సహజీవన సహచర్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది కొత్త రకమైనటువంటి ఒక కుటుంబం అని చెప్పుకోవచ్చు.
సరగసి కుటుంబం. సరగసి అంటే దీంట్లో మూడో పార్టీ ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఒక కారణాల వల్ల ఒక కుటుంబంలో పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇది కొంచెం ఎక్కువగా ఉందని నాకు ఉన్నటువంటి సమాచారము. అయితే ఇది ఇక్కడ దీని యొక్క పరిస్థితి ఏంటి అంటే ఇది గర్భాన్ని అద్దెకు తీసుకొని దాంట్లో మగవాని బీజాన్ని ఆడవాళ్ళ గర్భంలో వేసి ఆ 9 నెలల పాటు ఆ బిడ్డను కని ఆ బిడ్డను ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఇది దీంట్లో మూడో పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. మూడో పార్టీ అంటే డాక్టర్లు, లాయర్లు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి దానికి గాను ఆమె కొంత డబ్బు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ మాతృత్వం అనేది ఇప్పుడు మనకేంటి, ఒక బిడ్డ పుట్టాడు అంటే తల్లిదండ్రుల మాతృత్వం ఉంటుంది. ఇందులో ఈ సరగసి అనే దాంట్లో ఈ యొక్క మాతృత్వం అనే దాన్ని ఆమె గర్భాన్ని అద్దెకివ్వడము, దానికి డబ్బులు తీసుకోవడం తప్ప ఆ పిల్లవాని మీద అతనికి ఎటువంటి హక్కులు లేవు. ఎవరైతే దీన్ని చేశారో వాళ్ళకు మాత్రమే హక్కులు ఉంటాయి. ఇది కొత్త రకమైనటువంటి కుటుంబం. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి కుటుంబాలు లేవు. 20వ శతాబ్దంలోనే ఇట్లాంటి కుటుంబాలు వస్తున్నాయి. అంటే ఇదేంటి, ఇది ఒక రకమైన కొత్త కుటుంబంగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు భావోద్వేగాలు, ఇప్పుడు తల్లి కావాలి నా బిడ్డ అని చెప్పుకోవడానికి ఇక్కడ తల్లికి కుదరదు. అట్లాంటి పరిస్థితుల్లోనే డాక్టర్లు, ఇది థర్డ్ పార్టీ అంటే డాక్టర్లు, లాయర్లు వీళ్ళంతా కలిసి దీన్ని ఒక లీగల్ అంటే ఒక న్యాయపరమైనటువంటి ఒక కుటుంబంగా చేసేసి వీళ్ళు ఉంటారు. అంటే ఈ రకంగా దీన్ని ఏమంటారంటే సరగసి కుటుంబం. ఇది అనే పదం మూడో పక్షం. సాధారణంగా ఒక స్త్రీ సహాయంతో ఏర్పడిన కుటుంబాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే ఒక స్త్రీ సహాయం చేస్తే ఈ కుటుంబాన్ని ఏర్పరుస్తారు. వారు పిల్లల గర్భధారణ కోసం తన గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. అంటే ఈ కుటుంబం ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. సరగటరీ సంతానోత్పత్తి చట్టపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకొని ఉంటుంది. అంటే ఈ చట్టబద్ధమైనటువంటి ఒప్పందం కుదుర్చుకొని ఆమెకు ఆహారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, గృహవసతి కానీ ఈ 9 నెలలు 10 నెలలు ఆమె కల్పించి ఆమె ద్వారా వచ్చినటువంటి బిడ్డను వీళ్ళు పెంచుకోవడాన్ని మనకు సరగసి కుటుంబం అని అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కుటుంబ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ సరగసి కుటుంబ సాంప్రదాయం కుటుంబం పనిచేస్తుంది అని ప్రతి భావన సంక్లిష్టంగా ఉంది. మాతృత్వం అనేది గర్భధారణ కాలం ద్వారా నిర్వర్తించబడుతుంది, కానీ గర్భాన్ని అద్దెకు తీసుకునే సామర్థ్యం ద్వారా నిర్వర్తించబడుతుంది. అంటే మాతృత్వం అనేది ఫెకండిటీ రేట్ అంటారు. ఫెకండిటీ రేట్ అంటే ఇప్పుడు కొంతమందికి ఆడవాళ్ళకి గర్భాన్ని ధరించే కెపాసిటీ ఉండదు, ఆ ఫెకండిటీ రేట్ ఉండదు. అది ఆ కెపాసిటీ మీదనే ఈ సరగసి అనేది ఆధారపడి ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ యొక్క కొత్త రకమైనటువంటి ఈ యొక్క సరగసి కుటుంబాలు ఏర్పడతాయి. వారి శారీరక మరియు భావోద్వేగ సంబంధాన్ని ప్రభావితం చేయదు. ఇక్కడ గర్భధారణ సంబంధం అనేది వాళ్ళ యొక్క శారీరక మరియు భావోద్వేగాలు, మామూలు తల్లికున్న పిల్లలకి చాలా భావోద్వేగమైనటువంటి సంబంధాలు ఉంటాయి. మీరు ప్రపంచంలో చాలా మ్యాక్సిమం వర్క్నే తీసుకోండి, అమ్మ అన్న వాళ్ళ రాశాడు, అమ్మ మీద ఎన్నో వచ్చాయి. అంటే ఒక కొడుకు లేకుంటే తల్లి లేకుంటే ఒక కూతురు తల్లి మధ్యలో ఎన్నో భావోద్వేగ సంబంధాలు ఉంటాయి. అసలు అది ప్రాథమిక భావోద్వేగ సంబంధం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మాత్రం సరగసిలో ఏమవుతుందంటే ఈ యొక్క భావోద్వేగ సంబంధాలు అనేటివి ఉండవు. అది పూర్తిగా ఒక యాంత్రికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఎటువంటి భావోద్వేగాల్ని ప్రభావితం చేయదు. ఆ బిడ్డను కరడం ఆమెకి ఇచ్చేయడం. ఇది కొత్త రకమైనటువంటి కుటుంబాలు. ఎందుకంటే ఈ యొక్క పారిశ్రామిక ప్రపంచంలో ఈ యొక్క అతివేగంతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలో మగవాళ్ళల్లో ఈ యొక్క శుక్రకణాలు తగ్గిపోవడము, వాళ్ళ యొక్క లైంగిక శక్తి తగ్గిపోవడం వల్ల ఈ యొక్క సరగసి కుటుంబాలు అనేటివి కొత్తగా వస్తున్నాయనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇది 4వ రకమైనటువంటి నూతన కుటుంబాలుగా మనము వీటిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా ఈరోజు మనం పాఠంలో ఏం తెలుసుకున్నామా అంటే మనం కుటుంబాన్ని మొత్తం పునరాలోచించవలసిన అవసరం ఉంది, పునర్ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాతలాగా కుటుంబం అంటే ఒక స్వర్గసీమ, కుటుంబం అంటే ఒక హరివిల్లు, బొమ్మరిల్లు, ఇట్లాంటివన్నీ ఏదైతే సినిమాలు వచ్చాయో, సిద్ధార్థది కూడా వచ్చింది బొమ్మరిల్లు అని ఒక సినిమా. అంటే బొమ్మరిల్లు, హరివిల్లు లేకుంటే స్వర్గసీమ ఇట్లాంటివి కాదు ఈరోజు. అంటే అదొక అంశం మాత్రమే. ఇప్పుడు కొత్త అంశాలు వస్తున్నాయి. అవేంటి అంటే లివింగ్ రిలేషన్స్, సరగసి, ఆ తర్వాత మీకు లవ్ ద్వారా రిలేటెడ్ ద్వారా ఏర్పడే కుటుంబాలు,
అదేవిధంగా స్వలింగ సంపర్క కుటుంబాలు, ఆ తర్వాత ఇంకా ప్రేమ ద్వారా ఏర్పడే కుటుంబాలు, ఎమోషన్ ద్వారా ఏర్పడే కుటుంబం, ఎన్నో రకాలైనటువంటి కొత్త కుటుంబాలు వస్తున్నాయి. ఈ పాత కుటుంబ భావన పోయి ఈ కొత్త కుటుంబము 20వ శతాబ్దంలో వస్తుందనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనం 20వ శతాబ్దంలో మనం ఈ కుటుంబాన్ని ఒక సాంప్రదాయమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కాకుండా ఒక కొత్త, అది మనకు మనం ఇంతకు కూడా మనం మాట్లాడుకున్నాం, అదేంటి అంటే అద్దె ద్వారా, అదేంటి మన ఇల్లుటం అంటారు దాని తెలుగులో. అంటే మనము దాన్ని అడాప్ట్ చేసుకోవడం అంటారు దాన్ని. అంటే అది కూడా ఒక కొత్త కుటుంబ సంస్థగా ఇప్పుడు కొత్తగా వెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే మనము ఇక్కడ ముగించే ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20వ శతాబ్దంలో మొత్తం కుటుంబము మారదు, అది ఒక పెద్ద రాయిలాగా ఉంటుంది, అది మారే స్వభావం కాదనుకునేది అది 18వ 19వ శతాబ్దానికి ఉండేది. ఇప్పుడు చాలా శరవేగంగా కుటుంబం కూడా మారుతుంది. అది జీవశాస్త్ర ఆదాయాల ప్రకారం కాకుండా కల్చరల్, అంటే ప్రేమ ద్వారా స్వలింగ సంపర్కులే కావచ్చు, సరగసే కావచ్చు, ప్రేమ ద్వారా కావచ్చు, లేకుంటే సరగసి ద్వారా కావచ్చు, ఈ నూతన అడాప్షన్ అంటే అది పెంచుకోవడం ద్వారా కావచ్చు, అది అనేది కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త కుటుంబాలు అనేటివి పాత సాంప్రదాయ దాన్ని ఇవి ఛాలెంజ్ చేస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. రెండు ప్రధానమైనటువంటి కారణాలు మళ్ళొకసారి చెప్తాను. ఏంటంటే కుటుంబాన్ని ఏ విధంగా పునర్ఊహించుకోవాలి అంటే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది అంటే కుటుంబం అంటే ఇంతమంది పిల్లలు అదంతా అనేది. ఇప్పుడు కుటుంబం అంటే పిల్లలు అనే ఉండవలసిన అవసరం లేదనే మొదటి నిర్వచనం. రెండోది ఏంటి అంటే ఈరోజు కుటుంబాన్ని మానవాభివృద్ధి శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఒక కొత్త పద్ధతి ద్వారా ఈరోజు మనం కుటుంబాన్ని చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు కారణాల వల్ల, మన కొత్త కుటుంబాల వల్ల మనం కుటుంబాన్ని పునర్ఊహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాత కుటుంబ భావాలనే కాదు, కొత్త రకంగా కుటుంబాలు వస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ పాఠం తెలుసుకుందాం. ఇది చివరిగా ముగించే ముందు మరొకసారి దీన్ని మనం రివ్యూ చేసుకుందాం. ఒక మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూసుకుందాం. మనం ఈరోజు కుటుంబాన్ని మళ్ళీ ఊహించుకోవడం అనే పాఠాన్ని తెలుసుకున్నాము. దీంట్లో కుటుంబ అధ్యయనంలో దశ, రకరకాల తెలుసుకున్నాము. దాంతో పాటుగా కొత్త కుటుంబ రూపాలు, దాని యొక్క లక్ష్యాలు, శాస్త్రీయ దృక్పథం, ఆ తర్వాత కొత్త వీటిని అర్థం చేసుకోవడంలో సమస్యలు ఏంటి, సమాజ శాస్త్రంలో ఎట్లాంటివి ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత సాంస్కృతిక సిద్ధాంతకర్తలు ఏ విధంగా, స్త్రీవాదులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు మనకు ఈ యొక్క కుటుంబ అధ్యయనంలో అనేది తెలిసింది. అదేవిధంగా దీని యొక్క పరిచయము, దీని యొక్క కుటుంబాన్ని అర్థం చేసుకోవడం, క్లాసికల్ సోషియాలజీ అనేది ఏ విధంగా ఉందనేది ఇరుకైన పిల్లలు తెలుసుకున్నాము. ప్రాథమిక భావనలు తెలుసుకున్నాము. గృహాలంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ తర్వాత డొమెస్టిక్ గ్రూప్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ తర్వాత గృహకాలికలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. గృహానికి మరియు కుటుంబానికి వ్యత్యాసం తెలుసుకున్నాము. 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయని తెలుసుకున్నాము. కార్యశీలత, సంఘర్షణ సిద్ధాంతము, సాంకేతిక పరిష్కారవాద సిద్ధాంతము, స్త్రీవాద దృక్పథం, ఈ 4 సిద్ధాంతాలు ఉంటాయని తెలుసుకున్నాము. అదేవిధంగా సంఘర్షణ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకున్నాము. సోషల్ ఇంటరాక్షనిజం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ 2 సిద్ధాంతాలతో పాటుగా స్త్రీవాద సిద్ధాంతం అంటే ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము. దీంతో ఈ 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఈ యొక్క కుటుంబాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పనికొస్తాయని మనం తెలుసుకుంటూ ఈరోజు మనం దీంట్లో కొత్త రకమైనటువంటి కుటుంబాలు ఏ విధంగా వస్తున్నాయి, అది స్వలింగ సంపర్క కుటుంబాలు కానివ్వండి, అడాప్షన్ ద్వారా కానివ్వండి, లేకపోతే అది సరోగసీ ద్వారా కానివ్వండి, ప్రేమ ద్వారా ఏర్పడే, ఎంపిక ద్వారా ఏర్పడే కుటుంబాలు కూడా మనకి ఈరోజు ఏర్పడుతున్నాయి అనేది మనకు ఈరోజు పాఠం ద్వారా తెలుసుకున్నాము. మరొక పాఠంలో మనం మరొక కొత్త పాఠంతో మనం దీన్ని తెలుసుకుందాము. అప్పటి వరకు మీ అందరికీ సెలవు. నమస్కారం.